పెద్దల మాట బంగారు మూట. వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు నామకరణం మహోత్సవం వీడియో పెడుతున్నాను. అదే పేరు పెడతారు శిశువుకి, ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. శిశువు పుట్టిన 21వ రోజు నామకరణము చేస్తారు. అదే పేరు పెట్టడం అని కూడా అంటారు. ఆ రోజు పేరు పెడతారు. అంటే నెల తిరిగే లోపల నామకరణము చేయాలి శిశువుకి. ఇక్కడ 21వ రోజు బాబు పుట్టి, అందుకని ఈరోజు నామకరణము చేస్తున్నారు. ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి, ఏడుస్తున్నాడు ఎండకి తట్టుకోలేక. శిశువు పుట్టినప్పుడు ఏ నక్షత్రం ప్రకారము ఉంటుందో అది చూసుకొని, ఆ పాదం చూసుకొని, ఆ పాదానికి ఏ పేరు పెట్టాలో అది చూసుకొని పేరు పెడతారు 21వ రోజున. ఆ రోజే బ్రాహ్మణులను ఏమన్నా శాంతి ఏదన్నా చేయించాలేమో ఆ నక్షత్రానికి కనుక్కొని బ్రాహ్మణుల ద్వారా తెలుసుకొని, దోషం ఉంటే శాంతి నెలలోపల చేసుకోవటము చాలా మంచిది. కొంతమంది ఆ శాంతి ఏముందిలే, ఏం చేస్తుందిలే అని చెప్పి అనుకుంటారు. కానీ కొన్ని నక్షత్రాలు దోష నక్షత్రాలు ఉంటాయి. వాటికి తప్పనిసరిగా శిశువు పుట్టినప్పుడే ఏదన్నా దోషం ఉంటే కనుక శాంతి నెలలోపల ఆ పుట్టిన నక్షత్రానికి తిరిగి మరల నెలలోపలే చేయించుకోవాలి శాంతి పరిహారము. ఇక్కడ శిశువు శతభిష నక్షత్రంలో పుట్టాడు. మంచి నక్షత్రమే, దోషమేమీ లేదు, శాంతి చేయించక్కర్లేదు. కాబట్టి శిశువు పుట్టిన 21వ రోజు ఈరోజు నామకరణం చేస్తున్నారు. ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేసి, తర్వాత పళ్ళెములో తెల్లటి బియ్యాన్ని పోసుకొని దాని మీద బంగారు ఉంగరంతో బాబుకు ఏ పేరు అనుకున్నారో ఆ పేరుని శిశువు తండ్రి రాస్తాడు ముందుగా. తర్వాత ఆ శిశువుకి 3 సార్లు చెవిలో చెబుతాడు తండ్రి ఆ పేరు ఏమిటో అనేది. ఇక్కడ బాబు శతభిష నక్షత్రం కాబట్టి సు మీద రావాల్సి వచ్చింది. అందుకని సుహృద్ వల్లభ రామగోపాలాచార్యులు అని పెట్టుకున్నారు శిశువుకి పేరు. వల్లభ అంటే వారి ఇంటి ఇలవేలుపు స్వామివారు, అనువంశిక అర్చకులు, వంగిపురం వాస్తవ్యులు వీరు అబ్బాయి వారు. వల్లభరాయ స్వామివారు వాళ్ళ ఇంటి ఇలవేల్పు, అందుకని చెప్పి వల్లభ అని కలుపుకొని, రామ అంటే మన అందరికీ తెలిసిన రామచంద్ర ప్రభువు, గోపాలాచార్యులు అంటే ఆ శిశువు యొక్క ముత్తాత గారి పేరు. ఇలా శిశువు పుట్టినప్పుడు వారి నక్షత్రం ప్రకారము పెట్టాలి, వారి ఇలవేల్పు పేరు కలిసి వచ్చేట్టు పెట్టాలి, వాళ్ళ పెద్దలైనటువంటి వాళ్ళ తాతగారుల పేర్లు కూడా కలిసి వచ్చేట్టుగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఆ పెద్దవాళ్ళ ఆశీస్సులు తప్పకుండా ఆ శిశువు మీద కలిగి మంచి అభివృద్ధిలో ఉంటారని మన పెద్దవాళ్ళు ఆ పెద్దవాళ్ళ పేర్లు పెడతారు. లక్ష్మీ వల్లభాచార్యుల వారు శ్రీమతి దేశవేణి దంపతులు కూడా కుమారుని కోణల్ని మనుమలని ఆశ్రయించి భారసార మహోత్సవ సమయంలో చదివించినటువంటి పట్టువత్తుల మధుపద్వయం, అలాగే సువర్ణ హస్తాభరణం, కంఠాభరణం. ఇక పేరు పెట్టాక అందరూ పెద్దలందరూ కలిసి అక్షింతలు వేశారు. ఇంకా పుట్టింటి వారు అయినటువంటి అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న పట్టు వస్త్రాలు సమర్పించి దంపతులిద్దరికీ శిశువుకి చేయిను మురుగులు పెట్టారు. ఇంకా అత్తగారింటి వైపు వారు పట్టు వస్త్రాలు సమర్పించి ముగ్గురికి చైను పెట్టారు.
ఇంకా మేము బాబుకి తల్లిదండ్రికి పట్టు వస్త్రాలు సమర్పించి మేము పులిగోరు ఇచ్చాము బాబుకి. ఇలా అందరూ కూడా పట్టు వస్త్రాలు సమర్పించి బాబుకి ఎవరికి తోచింది వారు వస్తువులు ఇచ్చారు, పెట్టారు. ఇలా బాబు నామకరణ మహోత్సవం చాలా బ్రహ్మాండంగా జరిగింది. మా అత్తగారి చెల్లెలు, వారి దంపతులు, వారు కూడా పట్టు వస్త్రాలు సమర్పించి బాబుకి మొలతాడు తీసుకొచ్చారు వెండిది. ఇలా అందరూ బంధుమిత్రాదులు అందరూ కూడా బాబుని తల్లిదండ్రుల్ని ఆశీర్వదించి ఇలా నామకరణ మహోత్సవం ఇలా జరిగింది. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. ఓకే, థ్యాంక్ యూ.